మేడ్చల్ జిల్లా జీడిమెట్ల శివారు సుభాష్ నగర్ కాలనీలో రోడ్డుపై రాత్రి ఎరుపు రంగు నీటిని పారడంతో స్థానికులు టెన్షన్ పడ్డారు. బ్లడ్లా కనిపిస్తున్న మురుగునీరు రోడ్లపై పారడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపై మ్యాన్ హోళ్ల నుంచి ఎరుపు రంగు మురుగునీరు ఉబ్బికి వచ్చింది. ఘాటైన కెమికల్స్ వాసనతో స్థానికులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఏంటి రెస్పాన్సిబిలిటీ? వెంకటాద్రి నగర్ పబ్లిక్ దీని గురించి ఆలోచించాల్సిన విషయం. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి బీమారీ వస్తే ఎవరు బాధ్యత? చూడండి, ఇట్లా మొత్తం ఎర్రగా ఎంత దూరం పోతుందో చూడండి. ఇట్లా పోతుంటే పిల్లలకు చిన్న రోగాలు రావా? జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోని కెమికల్స్ కంపెనీలు వ్యర్థాలను డ్రైనేజీలోకి వదులుతుండటంతో ఈ దుస్థితి కనిపిస్తుందని కాలనీ వాసులు చెప్పారు. ఈ విషయమై పలుమార్లు పీసీబీ, మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం అర్థం కావడం. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, పస్తిలో ఇంత ఎర్ర కలర్ రంగులో నీళ్లు పోతుంటే ఇంకో చూడండి, ఇంత పెద్ద ఇల్లులు ఉన్నది, మొత్తం పబ్లిక్ ఉన్నారు. ఇంత వెంకటాద్రి నగర్ కాలనీలో ఇంతమంది ప్రజలు తిరిగే ప్లేస్లలో ఈ ఎర్రగా వాటర్ పోతుంటే ఏంటి రెస్పాన్సిబిలిటీ? వెంకటాద్రి నగర్ పబ్లిక్ దీని గురించి ఆలోచించాల్సిన విషయం. చిన్న చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళకి బీమారీ వస్తే ఎవరు బాధ్యత? చూడండి, ఇట్లా మొత్తం ఎర్రగా ఎంత దూరం పోతుందో చూడండి. ఇట్లా పోతుంటే పిల్లలకు చిన్న రోగాలు రావా?